కెరీర్ ఆప్షన్. మీరు కనుక ప్రతి దాన్ని క్వశ్చన్ చేసే మనస్తత్వం గనక మీ అబ్బాయి అమ్మాయిలో కనబడితే, మ్యాథ్స్ అనే సబ్జెక్టుకు భయపడితే దయచేసి 15-20 లక్షలు డొనేషన్లు ఇచ్చి వాళ్ళకు ఇంట్రెస్ట్ లేని ఇంజనీరింగ్లో కూర్చోబెట్టి, వాళ్ళకు బ్యాక్లాగులు వస్తే వాళ్ళను తిట్టి, తెలియకుండా వాళ్ళకు ఒక మెంటల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ క్రియేట్ చేయకూడదు అని చెప్పి దయచేసి పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో రైట్, ఆ ఇంట్రెస్ట్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే, ఇన్నర్గా అవుటర్గా వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు అనుకున్న మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ కూడా వస్తుంది. దయచేసి ఇది చెప్పడానికి నేను అర్హుడినని నేను అనుకుంటాను. ఎందుకనంటే మా అన్నయ్య హోటల్ మేనేజ్మెంట్ కెరీర్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు మా అన్నయ్యకు 48 ఏళ్ళు. ఆల్మోస్ట్ 33 సంవత్సరాల కిందట తీసుకుంటే ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రానప్పుడు మా నాన్న ఫోర్స్ చేసి ఇంజనీరింగ్ చేపియలేదు. మా పెద్దన్నయ్యకు ఇష్టమైన ఫీల్డ్లో కొంచెం రిస్క్ అయినా, తనకు స్తోమత లేకున్నా కానీ నా పెద్ద కొడుకు తనకు ఇంట్రెస్ట్ ఉన్న కెరీర్లోనే చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. 30 సంవత్సరాల తర్వాత చూస్తే ప్రాబబ్లీ దేశం మొత్తంలోనే టాప్ 5 హోటల్ ఇండస్ట్రీలో జనరల్ మేనేజర్స్లో ఎవరైనా ఉన్నారంటే అది మా అన్నయ్య. ఆల్మోస్ట్ మా అన్నయ్య రైట్ పెద్ద పెద్ద అవుట్ ఆఫ్ కంట్రీస్లో, ఇండోనేషియాలో మ్యారియట్ హోటల్స్కి హెడ్గా ఉన్నాడు. మీకు గోవా సెయింట్ రేజీస్ 7 స్టార్ హోటల్కి హెడ్గా ఉన్నాడు. ఇప్పుడు ప్రాబబ్లీ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు. వెనకకు తిరిగి చూసుకుంటే సంతోషంగా ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. రైట్ సొసైటీలో తనకంటూ ఒక పేరుంది. మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ అన్నీ వచ్చాయి. మోరల్ ఆఫ్ దీస్ ఎగ్జాంపుల్ ఈజ్, దయచేసి మీ పిల్లలకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. రైట్ చదువుకున్న వాళ్ళతోటి డిస్కస్ చేసుకోండి. కుదిరితే 2-3 రోజులు పని చేయకుండా మీ అబ్బాయిని తీసుకొని తను అనుకున్న దానికి వెళ్ళి ట్రావెల్ చేయండి. రైట్ లేకుండా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసో మీ బాస్ కూతురు అక్కడ చదువుతున్నానో అని దయచేసి మీ గుర్తుపెట్టుకోండి. మీ అబ్బాయి వేరు, మీ బాస్ అబ్బాయి వేరు. సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉదయించరు, వాళ్ళ టైం వచ్చినప్పుడు ఉదయిస్తారు. మీ అబ్బాయి గురించి మీకు అంటే కూడా ఎవరికీ ఎక్కువ తెలియదు. కెరీర్ ఆప్షన్ మాత్రము మీరు మంచిగా టైం ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ 7 టెస్టులు ఉన్నాయి. ఈ 7 టెస్టులు రాస్తే ఇవి మంచి మంచి యూనివర్సిటీస్. సార్ ఒకసారి ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ రిలవెన్స్ ఎలా ఉంది, చాలా బాగుంటుంది సార్ ఈ ప్రోగ్రామ్. నేను ఒకసారి 4 సార్లు హైదరాబాద్కి వెళ్ళాను. కొన్ని మూట్ కోర్ట్స్ అంటే మనకు జనరల్గా కోర్ట్ మూవీలో మీరు చూసినట్టుగా అట్లాంటి మూట్ కోర్ట్స్ అన్నీ కూడా అద్భుతమైన ఎన్విరాన్మెంట్, మంచి